హాస్టల్ ప్రాబ్లమ్స్ పార్ట్ 2 ఒకడు ఉంటాడు. అలారం పెడతాడైతే అది మొత్తుకుంటూనే ఉంటుంది. లేవ్వడు. ఆడ తప్ప రూమ్లో అందరం లేస్తాం అని చూస్తాం. ఇట్లా ఆడేమో లేవ్వడు. అలారం ఎట్లా మళ్ళా స్నూజ్ ఆప్షన్ ఉంటుందా, దాన్ని పెట్టేమంటాడు. 5 నిమిషాలు మొత్తుకుంటా ఉంటుంది. పోనీ వాషింగ్ చేద్దాం, బట్టలు మస్తు రోజులైంది అని పోతాం. ఉంటారు రూమ్లో అందరు ఇట్లా మంచి ఆర్డర్స్ ఇస్తారు. ఇట్లా నాది ఒకటే షర్ట్, నాది ఒకటే టవల్, నాదే బకెట్ నిండిందిరా నాయన అంటే వీళ్ళు ఒక్కొక్కటి చెప్తారు. పోనీ ఫ్రెండ్సే కదా అని పోయి చేస్తామా. ఉంటుంది పెద్ద క్యూ ఉంటుంది, మనుషులు కాదు మళ్ళీ బకెట్లదే. ఇంత బకెట్లు మొత్తం ఆడదాకా ఉంటుంది. ఉండేదే 2 3 వాషింగ్ మిషన్. ఆ వాషింగ్ మిషన్లకి ఇంత లైన్లు ఉంటాయి. మేము ఎప్పుడు వేసుకోవాలా, అవి ఎప్పుడు వేయాలా, అవి ఎప్పుడు ఆరాలా. పోనీ ఆరనీకి అది వదిలేద్దాం. ఇప్పుడు ఓకే ఆరనీకి అని పోతాం అంటే ఎండ్ చేయడానికి. పొరపాటున క్లిప్స్ కొని పెట్టినామా, అదొక క్లిప్స్ ప్యాచ్ ఎంత ఉంటుంది, 10 వస్తాయి అందులో. నెక్స్ట్ డే పోయి బట్టలు తీసుకో, 2 క్లిప్స్ ఉంటాయి. ఒక కార్నర్ అటు ఒక కార్నర్ ఇటు, గంత ఏముండదు. ఇక మళ్ళీ క్లిప్స్ అన్ని మాయం, ఇక అయిపోయాయి. తస్మాత్ జాగ్రత్త. అట్లా ఇప్పుడు స్టార్టింగ్ ఎట్లా అంటే అందరము ఒక్కొక్కళ్ళు సపరేట్ బ్రషెస్, సపరేట్ పేస్ట్, బ్రషెస్ ఎట్లా సపరేట్ ఉంటుంది అనుకోని, పేస్ట్ సపరేట్ అందరం కొనుక్కుంటాం. సపరేట్ సోప్ బాక్సెస్ పెట్టుకుంటాం, సపరేట్ వాషింగ్ అన్ని కొనుక్కుంటాం. ఇటు అట్లా ఉండదు. నువ్వు వచ్చేసరికి ఎవడు కొన్ని రోజులు అలవాటైనాక ఒకటే పేస్ట్ కొంటాం. 10 రూపీస్ది నెలంతా రావాలి. కొనేదే 10 రూపాయల పేస్ట్. ఏదో పక్కకి ఇక వడ్డీ తీసుకున్నట్టు వస్తారు. ఇక పక్క రూమ్లకి బరాబర్ వచ్చి బ్రో పేస్ట్ ఉందా బ్రో, కొంచెమే బ్రో కొనుక్కుంటా అంటే పక్క రూమ్ వాళ్ళు పొగలు వస్తూ ఉంటారు రూమ్లకి, దానుకుంటాయి పైసలు. పేస్ట్ కొనడానికి అసలుకే ఉండదు. ఎందుకు పేస్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ నా ఫాలో బటన్ కాదు, మీకు ఎవడైతే ఆడు నచ్చదు అనిపిస్తుంది రూమ్లో అన్ని కొట్ట బుద్ధవుతుంది కదా, వాడి బదులు ఫాలోని కొట్టండి అంతే. ఇంకేమన్నా ఇట్లాంటి పార్ట్స్ కావాలంటే కామెంట్ పార్ట్ 3. దాట్స్ ఇట్, బాయ్.